నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు జేఎస్ శాస్త్రి గారున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురువుగారు. నమస్కారం. ఫిబ్రవరి 26వ తారీఖు మహాశివరాత్రి అండి. శివుడిని ఆరాధించడం అంటే అసలు సర్వ శుభాలు ఇస్తాడు అని చెప్తారు. శివోహం అని ఒక చెంబుడు నీళ్లు పోస్తే చాలు సర్వ కష్టాలు తొలగిస్తాడు. ఈతి బాధలన్నీ తొలగించేస్తాడు అని చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు. అయితే శివరాత్రికి చాలా మంది పంచామృతాలతో అభిషేకం చేస్తారండి. కొంతమంది పళ్ళ రసాలతో కూడా అభిషేకం చేస్తారు. కొంతమంది అన్నంతో అంటే అన్నంతో కూడా అభిషేకం చేస్తారు కదా! ఈశ్వరుడి విగ్రహం ఈశ్వరుడి ప్రతిమ చేసుకొని లింగాకారంలో దాన్ని అభిషేకం చేస్తారు. కానీ ఈ మధ్య నేను విన్నదేంటంటే ఈశ్వరుడికి విభూదిలో పచ్చకర్పూరం కలిపి అభిషేకం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలుంటాయి. ఏది కోరుకుంటే అది జరుగుతుంది అనేది ఈ మధ్య చాలా మంది చెప్తున్నారండి. సో, అందులో భాగంగానే అసలు ఈశ్వరుడికి ఎటువంటి అభిషేకాలు చేయడం వల్ల ఎటువంటి ఫలితాలొస్తాయి? శివరాత్రి నాడు ఎవరు ఎలాంటి అభిషేకాలు చేయాలి అనేది ఒక్కసారి వివరిస్తారా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ఐశ్వర్యం ఈశ్వరాధిచ్చేత్ అంటారు. అట్లానే ఈశ్వరుడు యొక్క సంకల్పంతోనే లోకమంతా బ్రహ్మాండమంతా నిండుంది. అవునండి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయము నిరాకార నిర్వికార రూపమే శివలింగాకారంలో అభిషేకం చేయమన్నారు శివుడు. ఎందుకు ఇక్కడ అందరికీ విగ్రహాలు శంఖచక్రాలు వేసుకొని విష్ణుమూర్తికి విగ్రహానికి అభిషేకం చేస్తాం, లక్ష్మీదేవికి ప్రతిమగా చేస్తాం, తర్వాత బ్రహ్మగారికి అయితే పూజలు లేవు, శాపం ఉంది కాబట్టి మిగతా వాటికి కూడా విగ్రహ రూపంలో అమ్మవారికి కానీ దేవేరులకు కానీ విగ్రహ రూపంలో అభిషేకం చేస్తుంటాం. కానీ ఇక్కడ లింగ రూపంలో అభిషేకం చేయడానికి ఉన్న ప్రాధాన్యం ఆ స్వామి చెప్పేటువంటి రహస్యం ఏంటి ఇక్కడ అంటే, సృష్టిలో ఏదైనా కూడా అందులో కలిసిపోవాలి, అందులో నుంచే రావాలి. మళ్ళీ అంటే భూమి ఎంతో కాలము కరుడుగట్టిన ఉంటే గనక ఒక ఆకారంగా మారుతుంది, అదే కొండగా భావన చేస్తాం మనం. అదే ఈ కొండ రూపంలో ఉండేటువంటి దాన్ని మళ్ళీ తుంచుకొని పోతే మళ్ళీ అది భూమిగా మారటం కానీ నీళ్ళల్లో గనక జలంలోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. అంటే సృష్టి యొక్క రహస్యాన్ని మనం కనుగొనాలి అని అంటే అంత సాధ్యం కాదు. కానీ భూప్రపంచంలో మనకు ఉన్న ఏకైక నిజము స్త్రీ పురుష లింగాదులు ఒక్కటే వర్ణం చెప్పింది, మిగతా ఏ వర్ణాలు మనకు చెప్పలేదు ఇక్కడ. అంటే సృష్టి ధర్మంలో ఉన్నది ఒక స్త్రీలింగము పురుషలింగమే మనకు కనబడేదిగా స్వామివారు కానీ మనకు పురాణాలు కానీ చెప్పబడింది. ఇందులో లింగాకారంలో ఉండేటువంటి లింగము ఒక్కటే ఈశ్వరుడు అన్నారు. పానుబట్టం అంతా కూడా అమ్మవారు శక్తి స్వరూపం. అంటే శివుడు ఉండాలి అనంటే శక్తి ఉండాలి, శక్తి ఉన్న చోట శివుడు ఉండాలి. ఈ రెండు ఉంటేనే శివశక్య స్వరూపం ఉంటేనే మనకు సఫలీకృతం అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనము లింగ రూపాన్ని ఆరాధన చేస్తుంటామో నిర్వికార నిష్కలంక నిరోరూపంలో ఉంటారు, ఈశ్వర సంకల్పంగా ఉంటుందో అదే ఈశ్వర యొక్క సంకల్పం. కాబట్టి లింగ రూపంలో గనక అభిషేకం చేసినట్లయితే మనము సాక్షాత్తు ఈశ్వరుడు ప్రసన్నం అవుతారని చెప్పి అతనే భోలాశంకరుడుగా భావం చేస్తారు. అంటే పిలిచిన వెంటనే పలుకుగల దైవం ఏది, ప్రత్యక్షమయ్యేటువంటి వరాన్ని ఇచ్చే ఈశ్వరుడు ఎవరంటే ఆ యొక్క ఈశ్వరుడు తప్ప వేరే ఎవరికి కూడా సాధ్యం కాదు. ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్న అభిషేకాదులకు సంబంధించి ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ప్రాధాన్యం చెప్పబడింది. అసలు ఈ లింగానికి ఉన్న ప్రాధాన్యం కూడా మనం వినాలి ఇక్కడ. ఎందుకంటే లింగాల్లో కూడా రకరకాల లింగాలు ఉన్నాయి, యుగానికి యుగానికి తప్పించి. మనకు కృతయుగంలో మనకు అప్పుడు బంగారు లింగానికి కానీ అభిషేకించేవాళ్ళు. అంటే అప్పటికు బంగారు లింగం ఎలా చేసేవాళ్ళండి అంటే అప్పుడు ఇటువంటివి ఏవీ లేవు, ఏది ఖరీదైన వస్తువులు అంటూ ఏవీ లేవు, అంతా సృష్టిలో ఉన్న దొరికే వాటితోనే చేసేవాళ్ళు. అది కూడా సృష్టిలో దొరికేది, తమంగా వస్తే బంగారం దొరికేది. అలా బంగారు లింగానికి, తర్వాత కాలంలో వెండి లింగానికి, తర్వాత కాలంలో రత్నాలు పొందిన లింగానికి, తర్వాత కాలంలో మనం ఇప్పుడు మట్టి లింగానికి చేసుకుంటున్నాం. ఇప్పుడు మట్టి కూడా ఖరీదుగా అమ్ముతున్నారు బయట. బంగారమే ఖరీదు, అప్పట్లో బంగారం విరివిగా దొరికేది చేసేవాళ్ళు. ఇప్పుడు బంగారం మట్టి కూడా బంగారంతో సమానం అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే ఈ వల్మీకం నుంచి తీసుకొస్తారు మట్టి. అంటే పాములు కానీ చీమలు కానిటువంటి పుట్టినటువంటి ఆ దాని యొక్క జీవనం చేయడానికి సులువుగా పెట్టుకునేటువంటి దాన్ని పుట్ట అంటాం కదా, అందులో నుంచి తీస్తాం. ఇక్కడ కూడా ఏంటంటే పుట్టమ్మను పూర్తిగా తీయమని ఈశ్వరుడు చెప్పలేదు. ఇక్కడ
ఇంకొకరికి మనం ఇబ్బంది పెట్టకుండా మన పని చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఆ మట్టిలో కొద్దిగా భాగాన్ని, కొద్దిగా అంటే ఒక చెంచాడు చాలు, అంతే తప్ప ఉన్న మొత్తం నాకే ఐశ్వర్యం రావాలి, ఇక మట్టి లింగం చేయాలి, మొత్తం లింగాలన్నీ ఆ మట్టితోనే జరగాల, ఆ పుట్టమన్నే తీసుకొచ్చాను ఇక్కడ అలా కాకుండా అందులో ఉన్న చెంచాడు తీసుకొచ్చి వేరే మన్ను, మనకు దొరికేటువంటి మన్నుని మంచిగా దాన్ని శుభ్రం చేసుకొని దానిలో రాయి గాని ఏమీ లేకుండా ఈ మన్నును కలుపుకొని ఆ లింగాకారాన్ని చేయొచ్చు, లేదా మహాలింగార్చన గాని, సహస్రలింగార్చన గాని, రకరకాల లింగార్చనలు ఉన్నాయి, అలా లింగార్చనలు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ మట్టి లింగానికి కూడా ప్రాధాన్యం ఏంటంటే మనకు పాశుపతాస్త్రం అని మీరు వినే ఉంటారు. అంటే అర్జునుడికి ఈ మహాభారతంలో ఈ యొక్క ప్రాశస్త్రం మనకు చెప్పబడింది. ఎందుకంటే కర్ణుడు లాంటి గట్టివాళ్ళని చంపాలి అని అంటే అంత శక్తి సరిపోదు అర్జునుడికి. అంటే అర్జునుడికి మించినటువంటి శక్తి కర్ణుడికి ఉంది. ఎందుకంటే సహజంగా ఆయన కవచ కుండలాలు ఉన్నాయి, ఆయన అంత సులువుగా ఆయన్ని సంధించడానికి లేదు అస్త్రాలతో. కానీ అతను సంధించాలి, కర్ణుని నెలకొల్చాలి అని అంటే మరి అంత అస్త్రం కావాలి. అప్పుడు ఇంద్రుడు ఈ అర్జునుడికి చెప్పి ఆ ఈశ్వరుడు ప్రసన్నం చేసుకుంటే గనక ఒక అస్త్రం ఉంటుంది, ఆ పాశుపతాస్త్రంతో మనం విజయం చేకూరుతుంది అని అంటారు. అప్పుడు ఆ విజయుడు ఘోరమైన తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందుతారు. మీరు అడిగినటువంటి విభూది అన్ను కర్పూరం కలిగితే మనకి ఏదైనా పీడ పోతుందా అని అంటే ఇక్కడ మీకు చెప్పాల్సిన ప్రాధాన్యం ఏంటంటే పాశుపతాస్త్రంలో శివుడి యొక్క స్వరూపాన్ని చూస్తే మనం చూడలేము, చాలా ఘోరంగా ఉంటుంది. అంటే ఒక అఘోర రూపంలో ఉంటాడు స్వామి. ఈ అఘోర రూపంలో ఎవరైతే ఈశ్వరుని అర్చన చేస్తే ఇక వారికి అఘోరి బాబాలను ఉంటుంటాం. అసలు అఘోర ఉన్నటువంటి విషయం ఏంటి ఇక్కడ అంటే అఘోర రూపంలో ఉండేటువంటి శివుణ్ణి ఆరాధన చేస్తే సకలమైన పాపాలు క్షయిస్తాయి అని చెప్పి మనకు లింగ పురాణం చెప్పబడింది. దాన్ని 1,00,000 జపం చేయటం వల్ల కూడా ఎవరైతే క్షణము చేసిన పాపం నశించిపోతుందని, రోజుకి ఇంత జపం చేస్తూ అఘోరమైనటువంటి జపం చేస్తే అంటే వాడికి వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుందని చెప్పబడింది. ఇక్కడ ఈ అఘోరి అంటే విభూది ఎప్పుడైతే మనం తీస్తామో సకలమైన పాపాన్ని క్షయిస్తుంది. ఇది ఆకర్షితమైన శక్తి. కర్పూరం ఏదైతే ఉంటుందో అది ఆకర్షితమైనటువంటి, ఈ ఆకర్షితమైనటువంటి శక్తి ఏదైతే ఉంటుందో ఆకర్షింప చేయాలి అనుకుంటే ఇప్పుడు మనకి ఏమేం కావాలండి? ఐశ్వర్యం కావాలి, అవునండి, మనిషి తర్వాత జ్ఞానాన్ని పొందాలి, తర్వాత భూ అపేక్ష ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి కావాలంటే ఆకర్షణ శక్తి దేనిలో ఉంటుంది అంటే పచ్చకర్పూరంలో ఉంటుంది. అందుకని పచ్చకర్పూరాన్ని దేనికి వాడతారు? ఇక్కడ వెంకటేశ్వర స్వామికి అయితే బొట్టునామంగా పెడతారు. తర్వాత వారికి చల్లగా ఉండాలని చెప్పి అప్పట్లో ఒక పార పెట్టి కొట్టినప్పుడు రక్తం వస్తుందని చెప్పి ఇక్కడ పెట్టారు వెంకటేశ్వర స్వామికి చుబుకం దగ్గర. అలా పెట్టడం వల్ల ఏంటంటే చల్లటనైనటువంటి మనకు అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి ఒకటి. రెండోది ఏంటంటే ఆకర్షణ శక్తి పెరగాలి అన్న ఈ పచ్చకర్పూరాన్ని వాడతారు. తర్వాత విభూది సకలమైనటువంటిది. విభూది అంటేనే అర్థమవుతుంది నీకు ఎప్పుడైతే రతి మన్మధుల్ని ఆ ఈశ్వరుడు మన్మధుడిని ఎప్పుడైతే భస్మీపట్లం చేస్తారో ఇంకెక్కడ కోరిక అనేది పుట్టదు. విభూతితో అభిషేకం చేయటం వల్ల ఏంటంటే కోరిక అనేది పుట్టదిగా. కోరిక పుట్టకుండా ఉండాలి అంటే మన్మధుడు ఉంటేనే కోరిక పుడుతుంది. మళ్ళీ మన్మధుడు లేకుండా ఉంటే కోరిక అనేది అనుభూతి కానీ కోరిక కానీ ఎక్కడ ఉండదు. అంటే రతి మన్మధులు యొక్క స్వరూపాన్ని ఈశ్వరుడి విభూతిలో చెప్పబడింది. అది అందరికీ తెలియనటువంటి రహస్యం ఏంటంటే అసలు విభూతి ఏంటి అంటే ఇక్కడ రతి మన్మధుల యొక్క ప్రణయం ఏదైతే ఉంటుందో అది ఈశ్వరుని ఎప్పుడైతే బాణాన్ని సంధించి ఈశ్వరుని ఆ విధంగా కోరికలను ధ్యానం నుంచి భస్మం చేద్దామని అనుకుంటారు. భస్మం అంటే ధ్యానం నుంచి నిమ్మకి నుంచి బయటికి రావడానికి. అప్పుడు ఆ కోపాగ్నికి భస్మీపట్లం అవుతాడు ప్రద్యుమ్నుడు, అంటే మన మన్మధుడు. అందుకని ఈ కోరికలు లేకుండా ఉండాలి అనుకున్నా కూడా విభూతి ధారణ చేయాలి. తర్వాత లక్ష్మీ అనుగ్రహం కలగాలి అన్నా విభూతి ధారణ చేయాలి. మళ్ళీ సకల పాపాన్ని క్షయించిపోవాలి అన్నా విభూతితో అభిషేకం చేయాలి. ఇది విభూతిలో ఉన్న మహత్యం. అంటే విభూతి అంతటికి చాలా ఉత్తమైనటువంటి శ్రేష్టమైంది. మీరు అన్నట్టుగా ఐశ్వర్య లాభాలు కానీ ఇవన్నీ కూడా కలుగుతాయి, కలగకుండా ఉండవు. కానీ కోరిక అనేది అక్కడ చాలా ప్రాధాన్యమైంది. ఏ కోరిక ఉండాలి? ఎవరు నశింప చేయకుండా నాకు అనుగ్రహం కలగాలి అనుకోవడం కూడా కోరికనే. అయ్యా స్వామి నీ అనుగ్రహం, నీ యొక్క అనుగ్రహాన్ని మేము చేస్తున్నాం, నీ అనుగ్రహం నాకు కావాలి అని చెప్పి కోరుకోవాలి అంతే తప్ప వేరే ఏది అడగకుండా చేస్తే ఈశ్వరుడు మీకు సంకల్పపూర్వకంగా అనుగ్రహిస్తాడు. ఇంకోటి ఇక్కడ మీరు అభిషేకం చేసే దానిలో విభూతికి కూడా ఒక అభిషేకం ఉంది. త్రయంబక మంత్రాన్ని చెప్తూ అభిషేకం చేస్తారు.
పాశుపతాభిషేకం కూడా ఉంటుంది. అది రకరకాల కోరికలు ఉంటాయి, కోరికలను బట్టి ఉంటుంది. అంటే మనకి ఈశ్వరుడికి అభిషేక ప్రియ అంటారు కాబట్టి మనకి ఎంతవరకు అభిషేకం చేయగలిగితే, కానీ శివ అన్న స్మరణ చేసిన ఆ రోజంతా కూడా శివుణ్ణి ధ్యానం చేస్తున్న, శివక్షేత్ర దర్శనం చేసుకుని అక్కడున్న రాయిని రప్పని మన శివ ధ్యానంగా చేసుకున్న ఈశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది. ఇంకా అభిషేకంలో మీరు అన్నారు రకరకాల అభిషేకాలు. పాలతో అభిషేకం చేస్తే మనకు సుఖమైన జీవితం అని, పెరుగుతో అభిషేకం చేస్తే సంతాన సౌఖ్యమని, మళ్ళీ తేనెతో అభిషేకం చేయడం, మధురమైన వాక్కులు పలకటము, మాధుర్యము, కంఠస్వరం బాగుండటము, తర్వాత వాక్కు ఎవరికైనా లేకపోతే వాక్కు రావటం, తర్వాత నెయ్యితో అభిషేకం ఆయుర్వృద్ధి అని, తర్వాత చక్కెరతో అభిషేకం కండ పుష్టి అని, రకరకాలు ఉన్నాయి. ఇవి పంచామృతంగా మనం చేస్తూ ఉంటాం. ఇవి కాకుండా సంతానానికి సంబంధించి వేరే ఉన్నాయి. మళ్ళీ కొన్ని కామ్యాలకు వేరే, కామ్యం లేకుండా చేయమన్నారు కదండి, మళ్ళీ కామ్య గురించి చెప్తున్నారు అని అంటే, కొందరికి కొన్ని కామ్యాలు ఉంటాయి. వాళ్ళకు మీరు అన్నట్టుగా కర్మ దోషాలు అనేవి కొన్ని పట్టుంటాయి కాబట్టి ఆ కర్మను చెల్లించిపోవాలి అంటే మనం యజ్ఞాగాది కృతువులు చేయడం, వ్రతాలు చేయడం, అభిషేకాలు చేయడం, హోమం చేయడం ఇటువంటివి చేస్తుంటే అవి నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి. కాబట్టి ఈశ్వరారాధన చేయటం వల్ల మనకు సకలమైనటువంటి శుభాలు కలుగుతాయి. అందుకనే ఈశ్వరుడు అంటే, శివుడు అంటే శుభంకరుడు, శుభాన్ని ఇచ్చేటువంటి వారు అని. అందుకని ఈశ్వరారాధన చాలా మంచిది. ఇంకా ఇక్కడ మనము ఈ ఉపవాస దీక్ష గురించి తెలుసుకోవాల్సిన విషయం, ఇప్పటి కాలం అందరూ 4 ఫలాలు తెచ్చు